నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైజాగ్ హైదరాబాద్ల మధ్య జరిగే వందే భారత్ ట్రైన్కు నెల రోజుల్లోపు తాడేపల్లిగూడెం హాల్ట్ ఇచ్చేలా కృషి చేస్తా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. బేముడోలు మండలంలో చెట్టున్నపాడు, మల్లవరం, ఆగడాలలంక గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన పల్లెపల్లెకు పసమట్ల కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలు విన్న గుంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను మధ్యత్వం ద్వారా పరిష్కరించుకోండి జిల్లా అదనపు కోర్టు జడ్జి షేక్ సికిందర్ బాషా. ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరీదేవి అలంకరణలో ఉన్న బొలుసులమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బల్వల బాబ్జీ. మున్సిపల్ కమిషనర్ బాబు ఆధ్వర్యంలో పట్టణంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కల తొలగింపు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్. వైజాగ్ హైదరాబాద్ల మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ను నెల రోజుల్లోపే తాడేపల్లిగూడెం హాల్ట్ వచ్చేలా కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. శుక్రవారం ఆయన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అమృత్ పథంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కేంద్ర మంత్రి వర్మను కలిసిన వారిలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, బీజేపీ నాయకులు దొబ్బా శ్రీను, ముప్పడి సురేష్ రెడ్డి, రామగాని సత్యనారాయణ, పెదపోలు వీరరాఘవులు, అయినం బాలకృష్ణ, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ తదితరులు ఉన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఒత్తిడి మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్. హైవే మెయిన్ లైన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది. అటు వైజాగ్ నుంచి కానీ ఆ పైనటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కానీ సౌత్ సెంట్రల్ రైల్వేస్ లైన్ లో కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి పాయింట్. ఈ తాడేపల్లిగూడెంలో జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్కేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ స్టేషన్ ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సభ్యులుగా నేను ఎన్నికైనందుకు తర్వాత కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కి జిల్లాలో ఏ రైల్వే స్టేషన్ అంతగా నిధులు గతంలో 27 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. పనులు పూర్తవుతూ ఉన్నాయి. అది కాకుండా అదనంగా ఈవేళ 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. మొత్తం 45 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కి అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా శాసనసభ్యులు గారు ఏదైతే గూడ్షెడ్ రోడ్డుకి 8 కోట్ల రూపాయలు అసెంబ్లీ ప్రజల యొక్క అవసరాలు కానీ విధంగా రైల్వే అభివృద్ధి పనులు కానీ మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాయకత్వంలో తప్పనిసరిగా ఆయనకు పట్టుదల ఉంది. పట్టుదల అంటే అంత పట్టుదల అంటే నన్ను వేధించేస్తున్నాడు ఆయన ఫోన్ ఎత్తాను నేను. ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుని అప్పుడు మాట్లాడతా. సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి అసెంబ్లీలో అభివృద్ధి పనులు ఆయన చేస్తున్నాడు. కాబట్టి నా పార్లమెంట్లో మొట్టమొదటి ప్రాధాన్యత తాడేపల్లిగూడెం నేషనల్ హైవేస్కి సంబంధించిన పనులు కానీ రైల్వేకి సంబంధించిన పనులు కానీ వాళ్ళు నేను భీమవరానికి సెకండ్ ఫేజ్ డబ్బులు నేను అప్లై చేయలే. ఫస్ట్ ఫేజ్ తాడేపల్లిగూడెం మెయిన్ లైన్లో ఉంది. అంతేకాదు త్వరలోనే ఇప్పుడు మనకి నర్సాపురం నుంచి అరుణాచల్ ట్రైన్ వేశారు. రాబోయేటువంటి నెల రోజులు, నెల 15 రోజుల్లో తాడేపల్లిగూడెంలో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రాబోతోంది.
ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ ఏదో తాడేపల్లిగూడెంలో నేను రైల్వే మినిస్టర్ గారి దగ్గర ప్రపోజల్ రెడీగా ఉంది. అది కూడా అది రాబోయే రోజుల్లో మంజూరు అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాయకత్వంలో విధంగా ఆయన ఏ మేరకు సూచనలు చేస్తారు అసెంబ్లీలో, అలాగే ఏతకోట తాతాజీ గారు, వెల్లాది శ్రీదేవి గారు, ముఖ్యులందరూ ఉన్నారు. రైల్వే స్టేషన్లో పనుల అభివృద్ధి విషయంలో కూడా మరి శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరుతున్నారో పట్టణ అధ్యక్షుడు, మండల అధ్యక్షులు రువట్ శ్రీని గారు అందరూ కూడా స్టేషన్ యొక్క అభివృద్ధి పనులు మనంతా కూడా పర్యవేక్షించాలి. కాంట్రాక్టర్ క్వాలిటీ ఉన్నటువంటి పనులు చేస్తున్నాడో లేదనేటువంటి విషయాన్ని పరిశీలన చేయాలి. కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు మన రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అన్నీ ఒకసారి చూసి దాంట్లో భాగంగా మరొక 18 కోట్లు శాంక్షన్ చేయించారు. తాడేపల్లి పట్టణ ప్రజలంతా కూడా మన జీవితాంతకాలం ఎదురు చూసిన ఎన్ని పనులు అవుతాయో అన్ని పనులు కూడా ఈ ఒక సంవత్సరంలో మనకి తాడేపల్లి చేశారంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళకి స్వార్థం లేకుండా మన కోసం పనిచేస్తున్న వ్యక్తిని మనం ఎప్పుడు గౌరవించాలి. కాబట్టి మాకు చోటు చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంకో ఎంపీ ఎవరైనా ఉంటే మనకి ఈ పనులన్నీ మనకు అవ్వవు. ఆయనకి మరి నరేంద్ర మోడీ గారు ఆయన మంత్రిగా ఇవ్వడం, మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా ఈయన ఏం చెప్తాది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏం చేయాలన్నా ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారు. ఈరోజు అంటే దానివల్లనే మన అభివృద్ధి. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో పనులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పనులు కానీ చేయించే అవకాశం వచ్చిన ఇలాంటి మళ్ళీ ఇంకెవరికి రాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో అయితే ఓకే, భారతీయ జనతా పార్టీ కాబట్టి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నేనేం అడిగినా మనం వెంటనే ఒకవేళ నిజంగా నాకు ఏ ఛాన్స్ దొరకకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈయన అంతే, ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా మనకి ఏ పని అవ్వదు. తాడేపల్లిలోని చాలా పనులు ఉన్నాయి. ఇవాళ ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించిన, ఇవాళ రైల్వే స్టేషన్ బాగు గతిశక్తి కింద 260 కోట్లు శాంక్షన్ చేయించారు. ఇవాళ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. శ్రీనివాస్ వర్మ గారు మంత్రి అయ్యారు, ఎంపీగా గెలిపించుకున్నారు మీరు అందరూ. అంటే నిజంగా మరి ఇలాంటి ఎంపీని మనం చూడం. ఇవాళ 268 కోట్లు అంటే ఒక లెటర్తో అయింది ఆయనకి. మామూలుగా అయితే మనం 100 సార్లు తిరిగినా అవుతాం. ఇవాళ మరి ఆయన గుంతకల్ వెళ్ళి కార్యక్రమం పెట్టుకుని ఈ రైల్వే స్టేషన్ కూడా సందర్శించి ఇంకా ఏదైనా మోడిఫై చేయాలంటే చెప్పండి మనం చేద్దామని చెప్పారు. మరి అదేవిధంగా మరి ఈ గూడ్స్ షెడ్కి రావడానికి దాదాపుగా 360 ట్రైన్లు పైసీలకు ఇక్కడ టర్న్ ఓవర్ జరుగుతుంది. అలాంటి చోటకి రావడానికి దారి లేదు. కాలో పడిపోతే మొన్న వచ్చి చీకట్లో కూడా ఆయన చూసి వెళ్ళి అది ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తాను. అధికారులు ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు కానీ నేను రావడం లేట్ అయింది, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి 374 గేట్ దగ్గర ఆర్ఓపి అయితే లేట్ అవుద్ది, బడ్జెట్ పెరుగుతుందనే ఉద్దేశంతో మీరు ఇద్దరు అధికారులు ఉండగా అవ్వాలంటే ఆర్యూబీ పెట్టుకోమన్నారు ఆయన. కాబట్టి మన మంత్రి గారితో దాన్ని ఓపెన్ చేసుకునే ఉద్దేశంతో ఆర్యూబీ కూడా నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే మన కనెక్టివిటీ కావాలి తప్ప ఆర్ఓపి మనకు అనవసరం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సహకరించిన తాడేపల్లికి అభివృద్ధి ప్రదాతగా మరి శ్రీనివాస్ వర్మ గారికి పట్టణం తరఫున కాన్స్టిట్యూన్సీ తరఫున మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. శుక్రవారం వేముడోలు మండలం చెట్టున్నపాడు, మల్లవరం, ఆగడాలలంక, బుంగుటూరు మండలాల ఉప్పాకపాడు గ్రామాల్లో నిర్వహించిన పల్లెపల్లెకు పసమట్ల కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలతో కలిసి బుంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుంగుటూరు ఏఎంసీ చైర్మన్, బుంగుటూరు నియోజకవర్గ ముఖ్య జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామంలో ప్రజలతో మమేకమై స్థానికంగా ఉన్న సమస్యలను, అభ్యర్థనల గురించి ప్రత్యక్షంగా తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులో పెండింగ్లో కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా తెలిపారు. శుక్రవారం మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలనే కార్యక్రమంపై తాడేపల్లిగూడెం కోర్టు ప్రాంగణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సూర్య కిరణశ్రీ, ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జ్ లలితాదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినీడి విజయకృష్ణ, ఏపీపీ శివరామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు ముత్తా రామారావు, డి రవిప్రసాద్, ముళ్లపూడి శ్రీనివాస్, ఫరోత్ బాబు, మకా శ్రీనివాసరావు, న్యాయవాదులు, న్యాయవాద గుమ్మస్తాలు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోర్టుల్లో ఉండే వివాదాలు చాలా కాలం వరకు పరిష్కరించడానికి టైం తీసుకుంటున్నాయి కాబట్టి మధ్యవర్తిత్వ ద్వారా కేసుల్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఒక ప్రయోగాత్మకంగా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యవర్తిత్వం అంటే ఇరు పార్టీల ఇష్టంతోనే ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఇందులో ఇరు పార్టీలు కూడా ఇష్టపూర్వకంగానే ఈ మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడానికి అవకాశం ఉంది. లోక్ అదాలత్లో లాగా ఇందులో కూడా మధ్యవర్తిత్వం పరిష్కరించిన తర్వాత కోర్టు ద్వారానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇద్దరు రాజీ పడిన టర్మ్స్ని రికార్డ్ చేసుకుంటూ కోర్టుకు వచ్చేసేసి కోర్టు నుంచి డిగ్రీ తీసుకుంటారు. కాబట్టి మీకు కోర్టుల్లో జరిగే జాప్యాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. వీటిలో పరిష్కరించుకోవడానికి సివిల్ తగాదాలు, అలాగే ఎన్ఐ కేసులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు, ఈ కేసులన్నీ కూడా మధ్యవర్తిత్వానికి అనువైనవిగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ ప్రకారం ఈ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తూ కోర్టు కేసుల్లో భారాన్ని తగ్గించుకొని సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించుకొని ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఆషాఢమాసం సందర్భంగా బలుసులమ్మ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో అమ్మవారికి 10 టన్నుల కూరగాయలతో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరణ గావించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన కుమారుడు బొలిశెట్టి రాజేష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పిఏ దారపురెడ్డి శ్రీనివాసులు సతీ సమేతంగా తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులందరూ తమ కుటుంబ సభ్యులు అమ్మవారి దయతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు చెప్పారు. అనంతరం మధ్యాహ్నం ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పట్నాల రాంపండు, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, దాసరి అప్పన్న, నేలపాల దినేష్, చేపల రమేష్, మల్లిక్, మద్దాల మణికుమార్, మెఫ్మా అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ, మాజీ కౌన్సిలర్లు కాకర్ల సుభద్ర, కొల్లి రమావతి అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆలయ కమిటీ సభ్యులు దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, పాపుపుల సాయి, కళ్యాణం రామచంద్రరావు తదితరులు భక్తులకు సేవలందించారు. అమ్మవారి అలంకరణకు నీరుల్లి కూరగాయల వర్తక సంఘం, వెంకటేశ్వర కూరగాయల వర్తక సంఘం వారు కూరగాయలు అందజేశారు. అమ్మవారికి అలంకరణ చేసిన కూరగాయలు ఆదివారం భక్తులకు ప్రసాదంగా అందజేస్తామని తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా బలుసులమ్మ తల్లికి అత్యంత వైభవంగా మరి వాళ్ళ శాకంబరి అవతారం
మరి ఈరోజు దాదాపుగా 10 టన్నుల కూరగాయలతో విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం, నీరుళ్ళి కూరవర్తక సంఘం వారి సహకారంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో మనం ఏదైతే 14 నుంచి 19 వరకు రంగరంగ వైభవంగా మరి అమ్మవారి ఉత్సవాలు జరిపించాం శ్రీరంగ అంజీ గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో. మరి అదే రకంగా మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా అమ్మవారి ఆశీస్సులతో మనకు సేవ చేసుకునే అవకాశం కలిగింది. ఆ రోజు ఫస్ట్ మనం జాతర చేయగలిగాం, దేవాలయం నిర్మించుకున్నాం. అప్పుడున్న పరిస్థితి మీకు తెలుసు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ తాడేపూడిలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి అదేవిధంగా రాబోయే సంవత్సరం జాతర జరుపుకోవడానికి పెద్దలు నిశ్చయించారు. మరి దానికి మనందరూ కూడా సహకరించండి. ఈ రోజు నుంచే మనం ఒక జాతర వైభవం అమ్మవారి గుడికి వచ్చింది. దానికి ఎంతో కష్టపడుతున్నటువంటి ఇక్కడ కమిటీ సభ్యులు తాడేపూడిలో పట్టణం నుంచి అన్ని చోట్ల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా అమ్మవారు అంటే గ్రామదేవత. ఈ గ్రామదేవత బాగుంటే మనం బాగుంటాం. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టే. కాబట్టి మనందరూ కూడా రాబోయే జాతర ఉత్సవాన్ని ఈ రోజు నుంచి ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచన చేసి చాలా ఘనంగా ఎక్కడా జరగని విధంగా ఇక్కడ జరిపించాలని చెప్పి నా ఆలోచన. దానికి అందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈరోజు దాతలు శ్రీరంగం సత్యనారాయణ గారు వారి సతీమణి సావిత్రి గారి సహకారంతో మరి వాళ్ళ అన్నదానం జరుగుతుంది. మరి ప్రతి అన్నదానాన్ని దాదాపు 4-5 వేల మందికి భోజనాలు ఇక్కడ పెట్టడం అనేది గొప్ప అదృష్టం. ఈరోజు మరి అందరూ కూడా దీంట్లో భాగస్థులు అయ్యి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బొలుసులమ్మ తల్లివారి శాకాంబరి అవతారం ఆషాఢ మాసం సారి సందర్భంగా ఈరోజు బొలుసులమ్మ వారి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఆలయ కమిటీ మరి అంజిబాబు గారు, అలాగే రాంపండు గారు, కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈవేళ బొలుసులమ్మ తల్లి ఆషాఢ సారి సందర్భంగా ఇంత వైభవోపేతంగా ఒక 5 టన్నులు దాటి ఈ కూరగాయలన్నీ కూడా తీసుకుని మరి చాలా చక్కగా అలంకరణ చేయడం జరిగింది. బొలుసులమ్మ వారి ఆశీర్వచనంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ తాడేపల్లిగూడెం పట్టణంలోని కానీ ఆవిడ కృపా కటాక్షాలతోటి మరి ప్రజలంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని మరి ఈ కమిటీ కూడా చాలా చక్కగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అమ్మవారి వైభవపేతంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ప్రతివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని మరి వేలాది మందికి చేస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరింత విశిష్టతతోటి ఈ దేవాలయాన్ని పరిరక్షించే బాధ్యత మనం అందరం కూడా తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకునే శాకంబరీదేవి అలంకరణ ఈ రోజున మన స్థానిక ఎమ్మెల్యే మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎంతో దేదోప్మానంగా మేము జరిపించుకుంటున్నాము. అలాగే దానికి సుమారు 10 టన్నుల కూరగాయలు విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం, అలాగే నీరుళ్ళు కూరగాయల వర్తక సంఘం వారు ఈ కూరగాయలను మాకు అందించారు. అలాగే మేము ఇంత కష్టంగా చేస్తానికి మాకు ఇక్కడ మహిళా భక్తులు, లలితాపారాయణ వారు భక్తులు అందరూ కూడా మాకు వెన్నుంటే ఉండి ఇది సేవా దృక్పథంతో చేసే కార్యక్రమం. ఇది డబ్బులతో చేయించాలంటే అవదో. నిన్న పొద్దున్న మొదలుకొని ఇవాళ పొద్దున్న 8 వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండి ఇక్కడ సహకరించిన భక్తులందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి మాకు మా అన్నయ్య సీనన్నయ్య ఒకటే చెప్పారు, అరే తమ్ముడు మనం అన్నదానం అన్నది అన్నం అని కావాలని వచ్చిన వాళ్ళకి మనకి ఏ రోజున కూడా మనం చేసి శుక్రవారం నాడు లేదనకుండానే మనం అన్నదానం చేయాలి అన్నారు. అలాగే అమ్మవారి దయ వల్ల మాకు ఈ పట్టణ ప్రజలు అందరి సహకారాల వల్ల ఈ రోజున ఎంత దేదీప్యమానంగా జరుగుతుంది. దీనికి అమ్మవారు మాకు చాలా శక్తి ఇచ్చినందుకు అమ్మవారికి
మీకు తెలవాలని మేము రుణపడి ఉంటాము. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రతి సంవత్సరం శాకాంబరి అవతారం చేయడం జరుగుతుంది. మా తమ్ముడు గారైన శ్రీరంగ అంజిబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే వనవల్ బాబుజీ గారు, ఏతుకోట తాతాజీ గారి ఎన్డీఏ కుటుంబం ఆధ్వర్యంలో ఈరోజు జరిగే అమ్మవారికి శాకాంబరి అవతారంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఆరోగ్య సిరి సంపదలతో వర్తిల్లాలని అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి అవతారం అలంకారం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా ఈరోజు శ్రీరంగం అంజిబాబు గారు నాన్నగారైన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం. బొలిశెట్టి తల్లి ఆశీస్సులు తాడేపల్లి గుడి అందరూ పట్టణ ప్రజలందరికీ ఉండాలని, ఆరోగ్య సిరి సంపదలతో వర్తిల్లాలని. శ్రీ 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 బొలిశెట్టమ్మవారి దేవస్థానం వద్ద ఆషాఢ మాసం సందర్భంగా ఈ శుక్రవారం నాడు అమ్మవారు శాకంబరి దేవి అవతారంగా భక్తులందరూ అనుగ్రహిస్తున్నారు. జనమందరూ కూడా తాడేపల్లిగూడెం పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ శాకంబరి దేవి యొక్క ప్రత్యేకత ఏంటంటే లలితా సహస్రనామాలు చెప్పింది పాడి పంటలన్నీ కూడా వృద్ధిగా ఉండాలని, ఆ ఊరు, ఆ గ్రామం, తద్వారా రాష్ట్రం, దేశం కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రైతులందరూ కళకళలాడుతూ ఉండాలని, దేశమంతా కూడా అన్నపూర్ణంతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారు ఈ శాకంబరి దేవిగా మనం అందరం కోల్చుకుంటాం అనేది పురాణ కాలం నుంచి ప్రతీతిగా వస్తుంది. శ్రీ శ్రీ బొలిశెట్టి తల్లి ఆలయం నందు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరి దేవి అలంకరణ పెద్ద ఎత్తున ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో ఏర్పాటు చేయడం ఉంది. దీనికి సహకరించినటువంటి వారు నీరుల్లి కూరగాయల వర్తక సంఘం, అలాగే విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం, చిల్లర వ్యాపారస్తులు అందరూ కలిపి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. అలాగే గత 2 రోజులుగా మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారికి భక్తులు ఎంతోమంది మహిళా భక్తులు కానీ, సేవా సంఘం సభ్యులు కానీ, ఇతర భక్తులు, పాతురీత్వారు అందరూ కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి ఎంతో కష్టపడి అమ్మవారిని ఈ రూపాన్ని తీసుకురావడానికి అహర్నిశలా కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పరిధిలోని 1వ వార్డు నుండి 13వ వార్డులో గల ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను శుక్రవారం తొలగించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు సమన్వయంతో జరిగిన పనులు నిర్వహించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సౌత్ నార్త్ ఎలక్ట్రికల్ ఏఈ లీలావతి, మున్సిపల్ ఎలక్ట్రికల్ ఏఈ రామ్ కిషోర్, శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు, టీపీఓ జగదీష్, 7వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రంజిత్, బండారు శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణ పరిధిలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు 216 ట్రాన్స్ఫార్మర్లను గుర్తించామని, వాటి చుట్టూ పేరుకుపోయిన మొక్కలను ఎలక్ట్రికల్ సిబ్బంది, మున్సిపల్ శానిటరీ వర్కర్లతో శుభ్రం చేయించినట్లు చెప్పారు. ఇప్పుడు ఈ పట్టణ ప్రాంతాల్లో చాలా చోట్ల మీరు శానిటేషన్ పరంగా మేము చేసే యాక్టివిటీస్ అన్నీ మీరు చూస్తున్నారు. రొటీన్ శానిటేషన్లో భాగంగా అంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను పట్టుకెళ్ళి డంపింగ్ యార్డ్లో వేయడమే కాకుండా మీరు తడి పొడి చెత్త ఎడదీసి ఇవ్వడం, అది మా పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు ఉదయం వచ్చి కలెక్ట్ చేసుకోవడం, దాన్ని డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళడం. అలాగే ఈరోజు కలిపి మన తాడేపల్లిగూడెం పట్టణంలో 216 ట్రాన్స్ఫార్మర్స్ని మన పట్టణ పరిధిలో ఉన్నట్టు ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా క్లీనింగ్, అంటే మీరు ఎక్కడ చూసినా చూస్తున్నారు, అంటే మేము రోడ్లు, డ్రైన్లు మీద ఉన్న బెరమ్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం, ఈ రోడ్లన్నీ నీట్గా చేయడం, రోడ్డుకి డ్రైన్కి మధ్యలో ఎటువంటి బెరమ్స్ లేకుండా వాటిని చూడడం. అందులో భాగంగా చూస్తే టౌన్ మొత్తం మీద 216 ట్రాన్స్ఫార్మర్స్లో ఎక్కడ చూసినా గడ్డి, తుప్పలు, చెత్త చెదారంతో నిండిపోయి ఉండటంతో మేము ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తోటి సమన్వయపరిచి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈరోజు అంటే ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, ఈరోజు మళ్ళీ 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆ వార్డులకు సంబంధించిన విద్యుత్ సరఫరాని నిలుపుదల చేసి ఈ మన పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టి ఈ యొక్క జంగిల్ క్లియరెన్స్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ప్రతి ట్రాన్స్ఫార్మర్లో జంగిల్ క్లియరెన్స్ ఉండడం వల్ల అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంట్లో పాములు, రకరకాల జంతువులు కూడా చేరి, విషపూరితమైన జంతువులు చేరి ప్రజలకు హానికరంగా కలిగిస్తే కనుక రేపొద్దున వర్షాలు వస్తే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాని గురించి ఈ తుప్పలు కూడా తొలగించి ట్రాన్స్ఫార్మర్ క్లీనింగ్ డే అని 2 డేస్ నుంచి కూడా ప్రోగ్రాం పెట్టుకుని మేము ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈరోజు కూడా ట్రాన్స్ఫార్మర్ క్లీనింగ్ చేయడం జరిగింది.
కార్మిక హక్కులకై త్యాగాలు పోరాటాలు చేసిన చరిత్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సొంతమని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం డిపో వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిగూడెం డిపోలో ఘనంగా నిర్వహించారు. డిపో కమిటీ అధ్యక్షులు చోడగిరి వెంకటరమణ యూనియన్ జెండాను ఎగురవేశారు. అమరజీవి కపర్తి విగ్రహానికి ఆర్టీసీ సీనియర్ ఉద్యోగి డిఎస్ఎన్ రెడ్డి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ మాట్లాడుతూ ప్రైవేట్ బస్సులను జాతీయం చేసి ఏపీఎస్ ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ వ్యవస్థను ఏర్పాటుకు బీజం వేసిన పోరాటం తాడేపల్లిగూడెం నుండే ప్రారంభమైందని అన్నారు. ఏరియా కమిటీ అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం సంక్షేమం కోసం పోరాడిన చరిత్ర ఎంప్లాయీస్ యూనియన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో కమిటీ అధ్యక్షుడు సిహెచ్ వెంకటరమణ, డిపో సెక్రటరీ కె శ్రీనివాస్, యూనియన్ నాయకులు ఆర్ఎల్ కుమారి, బి నరసింహులు, కె శ్రీను, సలేష, మనోహర్, వీరన్న, గ్యారేజ్ కమిటీ నాయకులు శివ, భాష, సువర్ణరాజు, మురళి నాయకత్వం వహించారు. సుమారు 100 మంది కార్మికులు పాల్గొన్నారు. అనంతరం యూనియన్ నాయకులు ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ కార్యాలయానికి వెళ్లి కలిశారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దానికి ఆయన స్పందిస్తూ మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. అనంతరం ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నాకు నిజంగా కూడా ఏపీఎస్ ఆర్టీసీ కుటుంబం అనేది, మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేశారు. ఆయన కూడా ఎంప్లాయీస్ యూనియన్ అప్పుడు కొనసాగారు. నేను మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు కూడా. అలాగే నేను ఎప్పుడు ఎంప్లాయీస్ అంటే ఎగ్నిస్ట్ కాదు, అందరూ నా మనోళ్ళే ఉంటారు దాంట్లో. ఎందుకంటే అక్కడ మీరు చూసారు జేఏసీలో కూడా నేను ఉన్నాను, మనందరూ కలిసి పనిచేసాం స్ట్రైక్ టైంలో కూడా. నాకు అలాంటి విభేదాలు ఏమి ఉండవు. మనం కార్మికుడు అంటే ఎవరైనా ఒకటే. యూనియన్లు అనేది మనం దాన్ని ఎవరిష్టం వచ్చిన యూనియన్లు వాళ్ళు ఉంటారు, దాన్ని తప్పే లేదు. అలానే ఒకళ్ళు శత్రువు కూడా ఉండవలసిన అవసరం లేదు. అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇప్పుడు మీరు విలీనం అయిన తర్వాత చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మాకు ఏమి డబ్బులు రావట్లేదు, జీతాలు రావట్లేదు, లేకపోతే లేవు. గవర్నమెంట్ ఉద్యోగం చేశారు కానీ అప్పుడు ఆ రోజు పాలాభిషేకాలు చేశారు. ఆ తర్వాత జరిగింది గడిచిన 5 సంవత్సరాలు జరిగిన అన్యాయం మీకు తెలుసు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి చేయాలనే ఆలోచనతో ఏపీఎస్ఆర్టీసీని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఉంది అన్ని చోట్ల. కాబట్టి తప్పకుండా మీ అందరూ మా కుటుంబ సభ్యులే. ఆర్టీసీ ఎంప్లాయీ ఏ యూనియన్ అయినా మా కుటుంబ సభ్యులే. మీరు అందరూ ఓట్లు వేస్తే నేను గెలిచాను. నాకు ఆ రోజు పార్టీలు యూనియన్లు సంబంధం లేకుండా నన్ను కావాలని గెలిపించారు. ఖచ్చితంగా నేను అదే దిశగా ఉంటాను తప్ప ఎక్కడా కూడా మీలో మీ విభేదాలు పెట్టాలని లేకపోతే నేను ఒకరిని ఇచ్చేయాలనే ఆలోచన నాకు లేదు. మీ అందరూ కలిసి ఏపీఎస్ఆర్టీసీని బాగా చూసుకోండి, లాభాల బాటలో పట్టించండి. మీరు అందరూ బాగుండండి, మీ కుటుంబ సభ్యులు వారసత్వం ఏముండాలి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం డిపో అనేది అసలు మామూలుగా ఏదో యూనియన్కి కార్మికులకి అనే కాదు, రాష్ట్రంలోనే ఈ ప్రైవేటు బస్సుల్ని జాతీయం చేసి ఆర్టీసీ అనేది ఆవిర్భవించడానికి మొట్టమొదటి బీజం వేసినటువంటి సెంటర్ తాడేపల్లిగూడెం సెంటర్. రాష్ట్రంలో చాలా చోట్ల ప్రైవేట్ బస్సులు ఉండేవి. మన ఫ్లీట్ ఇక్కడ తాడేపల్లిగూడెంలో ప్రైవేట్ ఫ్లీటు 230 ఫ్లీట్ ఉండేదట ఇక్కడ. అది ఆర్టీసీ లేనప్పుడు ప్రైవేట్ బస్సులు. ఆ రోజుల్లో ప్రైవేట్ బస్సు కార్మికులకి ఒక వేతన వ్యవస్థ కానీ ఒక అపాయింట్మెంట్ కానీ యజమానికి ఇష్టమైతే ఉంచుకోవటం, లేకపోతే తీసేయడం. పని గంటలు లేవు, తర్వాత జీతాలు అడగడానికి లేదు. వాళ్ళని ఒక వెట్టి చాకరీ చేయించుకుని వాళ్ళతోటి ఎన్ని నానా రకాల చాకరీలు చేయించుకోవాలో అన్ని చాకరీలు కూడా యాజమాన్యాలు చేయించుకునేవి. అక్రమమైనవి, సక్రమమైనవి అన్నీ కూడా ఈ కార్మిక వర్గంతో చేయించేవారు. వాళ్ళ జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉండేది. సమాజంలో గౌరవం ఉండేది కాదు. గుర్తుంచుకోండి, మోటార్ ఫీల్డ్ అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది కాదు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది పబ్లిక్ సెక్టార్లో ఉండాలి, ప్రైవేట్లో కాదు అని చెప్పి ఒక స్వభావం, దాని క్యారెక్టర్ని మార్చినటువంటి పోరాటానికి తాడేపల్లిగూడెం బీజం వేసింది. అందుకే తాడేపల్లిగూడెంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంప్లాయీస్ యూనియన్ చరిత్ర అనేది చిరస్థాయిగా ఉంటుంది. మర్చిపోవడానికి వీలైనటువంటి పోరాట చరిత్ర. చట్టాలు తెచ్చిన ఆర్టీసీకి, కార్మికులకి ఏ హక్కులు సాధించినా, ఏ ఘనత తెచ్చిపెట్టినా ఎంప్లాయీస్ యూనియన్ చరిత్రే. ఎంప్లాయీస్ యూనియన్ చరిత్ర లేకుండా ఏ ఉద్యమం జరగలేదు. 24 రోజులు సమ్మె చేసామంటే 43% పే స్కేల్ చేసుకుని ఇవాళ ఈ జీతాల్లో ఉన్నామంటే అది ఎంప్లాయీస్ యూనియన్ పుణ్యం. ఎవరు కూడా ఎటువంటి ఉద్యోగ వ్యవస్థ సంఘాలు కూడా 43% పే స్కేల్ చేయలేకపోయిన జీవితంలో. మరి 43% పే స్కేల్ మనం సంపాదించుకుని ఈ రోజుని ఆర్టీసీలో మనం గవర్నమెంట్ సంస్థలో ఉండాలని చెప్పి పద్మాకర్ గారు ఏదైతే పట్టుపట్టారో ఆయన కల కూడా నెరవేరి మీరందరూ ఆర్టీసీ ఎంప్లాయీస్గా ఇవాళ మీరు ఆర్టీసీలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఆయన కళ కూడా నెరవేరింది. ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ కోరుకుందో అవన్నీ జరిగినాయి. అంటే యూనియన్ ఘనత తెలిసిన ఎవడు యూనియన్ మారడు.
ఏదో డిపోలో చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు. ఆ సమస్య గురించి యూనియన్ మాత్రమే కరెక్ట్ కాదు. ఇట్లాంటి యూనియన్లో ఉండడం అనేది గర్వకారణం. అది ఆల్రెడీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్నామంటే చెప్తుంటే అది ఒక ఘనత ఉంది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఈనాడు రమణ గారుగా, సోరంపూడి వెంకటరమణ మాస్టర్గా, కళాకారుల సంఘం అధ్యక్షులుగా ప్రజాభిమానాన్ని చోరగొన్న తుది శ్వాస విడిచారు. రమణ మాస్టరు విజయవాడలో గురువారం రాత్రి రహదారి దాడుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 1975లో ఈనాడు దినపత్రిక స్థాపించినప్పటి నుండి విద్యార్థి దశలోనే పాత్రికేయన వృత్తిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1983లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూనే పాత్రికేయుడిగా ప్రవృత్తిలో ఉన్నారు. ఈనాడు పత్రికలోనే చివరి వరకు సుదీర్ఘకాలం పనిచేశారు. విలేకరిగా ఎటువంటి అవినీతి మచ్చ, కనీసం ఆరోపణ రానంత నిబద్ధతతో పనిచేశారు. ఉపాధ్యాయుడిగా ఎంతో చిత్తశుద్ధితో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును అందుకున్నారు. కళాకారుడు రూపంలో కళారంగానికి విశేష సేవలు అందించి కళామ్మ తల్లి ముద్దుబిడ్డయ్యారు. రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులుగా ఎంతోమంది పేద కళాకారులకు ఊపిరిని అందించారు. అన్నిటికీ మించి సౌమ్యులుగా, మంచి మనిషిగా ప్రజా హృదయాలను గెలుచుకున్నారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతు సంఘం పెంటపాడు మండల కమిటీ 2వ మహాసభ కరకా వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం హాజరై గత 3 సంవత్సరాల కార్యకలాపాల రిపోర్ట్ను పెంటపాడు మండల రైతు సంఘం కార్యదర్శి చిల్ల పుల్లారెడ్డి 3 సంవత్సరాల కార్యకలాపాల నివేదికను సభలో ప్రవేశపెట్టారు. తదుపరి నూతన కమిటీ 10 మందిని ఎన్నుకున్నారు. దీంట్లో అధ్యక్షుడిగా తాడి సుబ్బయ్య, కార్యదర్శిగా చిల్ల పుల్లారెడ్డి, మరో 8 మంది కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం, సిరవరపు రంగారావు, బంకుర నాగేశ్వరరావులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు రైతులకి అన్ని రకాల సహకారాలు అందిస్తామని చెప్పిన మాటలకి అమలు చేసే దాంట్లో చాలా చెప్పిన మాటకి ఇంప్లిమేషన్ చేసేదానికి తేడాలు కనబడుతున్నాయి. కాబట్టి దాని మీద ఈ నూతన కమిటీ కూడా రాబోయే కాలంలో అనేక సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది. ఇవాళ తీవ్రంగా రైతులు ఒక పక్క ధరలు పెరుగుతున్న సందర్భంలో రైతు మరి కనీసమైనటువంటి పండించిన పంటకి పెట్టిన పెట్టుబడికి సరైనటువంటి గిట్టుబాటు లేకపోతే మాత్రం రైతు కష్టం తీరదు. అందుచేత రైతులు సమస్యల మీద పెద్ద ఎత్తున ప్రభుత్వాలు
ఏదైతే మాట చెప్తున్నారు, ఎన్నికల్లో చెప్పే మాట, ఎన్నికల్లో చెప్తున్నారు రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పే మాటని పోషించుకోవాలని, అమలు చేయాలని, లేని వేళల మరి రైతాంగం ఈ నూతన కమిటీ రాబోయే కాలంలో సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమయ్యే పరిస్థితి కనబడుతుందని. అయితే రాబో రోజుల్లో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ కమిటీ పనిచేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికే వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో ఉంది. వ్యవసాయ రంగం సంక్షోభాన్ని నివారించడానికే ఈ కమిటీ పూర్తి సహకారం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు ధాన్యం సొమ్ము సంబంధించి మే 9వ తారీఖు వరకు ఏదైతే రైతులు చూసిన ధాన్యం ఉందో ధాన్యానికి గవర్నమెంట్ 24 గంటల్లో ధాన్యం సొమ్ము బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని చెప్పింది. 24 గంటలు కాకపోయినా 30 గంటలు 45 గంటలైనా జమ చేసింది. అయితే రైతులు చెప్పేది ఏంటంటే ఈవేళ రవాణా ఛార్జీ కానీ కాటా ఖర్చులు కానీ ఇటువంటివి కొన్ని మాకు రావాల్సిన మాకు రాలేదు, కమిషన్ దారి దగ్గర ఆగిపోయిందని చెప్పి రైతులు చెప్పి బాధపడుతున్నారు. అది ఎంత రైతుకి ఇప్పించాలని చెప్పి కోరుతున్నాం మేము. ఇప్పటికీ కూడా ధాన్యం బకాయిలు పడక చాలామంది రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మరో ప్రక్కనే రబీ సీజన్ ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ, విత్తనాలు కొనుక్కోవడానికి కానీ, లేకపోతే పాత బాకీలు తీర్చుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. అందుచేత వెంటనే ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో 295 కోట్లు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చాలా కాలువలు తవ్వక చాలా మురుగు నీటికి ఇబ్బంది పడే పరిస్థితి, కొన్ని చోట్ల అయితే నీరు అందక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దీన్ని వెంటనే కాలువలు ప్రక్షాళన చేసి దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంటు వెంటనే దీని మీద స్పందించి వాళ్ళకి నీరు అందేటట్టుగా చేయాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా 20,000 రూపాయలు ఏదైతే ఆర్థిక సహాయం చేస్తున్నారో దాన్ని వెంటనే అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైకోర్టు జడ్జి కె శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన కారణంగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ యాక్టుకు వ్యతిరేకంగా శుక్రవారం తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విజయకృష్ణ, జనరల్ సెక్రటరీ పెద్దగాడి భూపాల్, తోట మురళి, ఫరూక్ బాబు, మణిరాజు, పి కోటేష్, కాజా నాగేశ్వరరావు, ఎం వెంకటేశ్వరరావు, యు శివకుమార్, తోట సత్యనారాయణ తదితర న్యాయవాదులు, న్యాయవాది గుమ్మస్తాలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించుతున్నారు. ఎందుకంటే ఎంచేతనంటే బాయ్కాట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే గౌరవ హైకోర్టు న్యాయమూర్తి కె శ్రీనివాసరెడ్డి గారి మీద ట్రోలింగ్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అంతేకాకుండా లేబర్ యాక్ట్ అమెండ్మెంట్స్ మీద కూడా ప్రొటెస్ట్ కింద, అదే లేబర్ యాక్ట్ సెంట్రల్ లేబర్ కోడ్ సంబంధించి ప్రొటెస్ట్ కింద న్యాయవాదులందరూ కూడా తమ తమ విధుల్ని బహిష్కరించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. దీనికి మరి న్యాయవాదులందరూ కూడా సహకరించి ఈరోజు అన్ని కోర్టుల్లో కూడా విధులు బహిష్కరిస్తున్నారు. వీటికి సంబంధించి మా బార్ అసోసియేషన్ తాడేపూడి న్యాయవాదులు ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా న్యాయవాదులు సహకరించినందుకు ప్రతి న్యాయవాదికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. న్యాయవాదులందరూ సమిష్టిగా యునానిమస్గా ఒక తీర్మానం చేసి హైకోర్టు జడ్జీల మీద ట్రోలింగ్ చేయడం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం చట్ట విరుద్ధమని, అలా చేయడానికి వీల్లేదని దానికి నిరసనగా విధులకు బహిష్కరించారు. విధులు బహిష్కరించడమే కాకుండా గుంటూరు లేబర్ కోర్ట్ కార్మికుల యొక్క పని గంటలు పెంచడం, కార్మికుల యొక్క హక్కులను హరించడం ద్వారా, చట్టాన్ని అమెండ్ చేయడం ద్వారా కార్మికుల యొక్క హక్కులను హరించడం చట్ట విరుద్ధమని, దానికి ఈ 2 కారణాల దృష్ట్యా విధులను బహిష్కరించడం జరిగింది. కాబట్టి న్యాయవాదులందరూ కూడా సమిష్టిగా విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహిస్తున్నారని తెలియజేస్తారు. మధుర గాయకులు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్మృతిలోనే ఈ నెల 12న శనివారం సాయంత్రం స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో తెలుగు సినీ సంగీత సుమధుర వాహిని సంగీత విభావరి కార్యక్రమం బాలు కళామిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు బాలు కళామిత్ర మండలి సభ్యులు పాలడుగుల సతీష్ తెలిపారు. సభ్యులు శరత్, తణుకు రాజు, కామేష్, శేషారెడ్డి, మురళీలు పాల్గొని మాట్లాడారు. పాత పాటల ప్రేమికుల కోసం బాలు జ్ఞాపకార్థం నిర్వహించే ఈ సంగీత విభావరికి అందరూ విచ్చేసి పాత పాటల మాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో నూతనంగా బాలు కళామిత్ర మండలి అని చెప్పి ఒక సాంస్కృతిక సాహిత్యానికి సంబంధించినటువంటి
ఒక సంస్థనైతే మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాం. అయితే ప్రస్తుత తరుణంలో సంగీతానికి సంబంధించి సినీ సంగీతానికి కానీ లేకపోతే వేరే ఏదైనా సంగీతానికి సంబంధించి స్టేజ్ ప్రోగ్రాములు కానీ మిగిలిన ఏదైనా ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాల్లో కానీ కొన్ని అసాంఘిక సంబంధించినటువంటి సంస్కృతి వెరితెరలు వేస్తుంది. దానికి సంబంధించి ఏం చేసామంటే పూర్తిగా మేము ట్రాక్ సంబంధించి కానీ ఆర్కెస్ట్రా ఇలా ఉండాలి, ఇలా ఉంటే అందరూ చూస్తారు, ఇలా ఉంటే ఇది కరెక్ట్గా ఉంటుంది, శృతిలయ అనేది కరెక్ట్గా ఉంటుందనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకెళ్తూ అయితే బాలు గారి పేరుని పెడితే బాగుంటుందని చెప్పి బాలు కళామిత్ర మండలి అని చెప్పి మేము ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అయితే మా మిత్రులు కొంతమంది అందుబాటులో లేకపోవడం వల్ల బాలు గారి జయంతిని సరిగ్గా సమయానికి జరిపించలేకపోయాం. కాబట్టి అంటే రేపు శనివారం 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి బీవీఆర్ కళాకేంద్రంలో బాలుగారి స్మృతిలో అని ఒక టైటిల్ పెట్టి బాలు కళామిత్ర మండలిలో సినీ సంగీత సుమధుర వాహిని అని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. బాలు కళామిత్ర మండలి అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఒక పాత పాటలతో ఆపాత మధురాలు మనకి తీపి జ్ఞాపకాలైన ఆ పాత పాటలని పురప్రజలందరికీ వినిపించాలని ఒక ప్రత్యేకమైన ఆశతో ఒక పట్టుదలతో ఈ కార్యక్రమం, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నవి అంచేత మేము ప్రయాసపడి మంచి కార్యక్రమాన్ని మీకు ప్రజెంట్ చేయడానికి రేపొద్దున శనివారం సాయంత్రం 6 గంటల నుంచి బీవీఆర్ కళాకేంద్రంలో ఏర్పాటు చేశాం. అంచేత సంగీత ప్రియులందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని సంతోషపెట్టి మీరు కూడా ఆ సంగీతంలో సంతోషించాలని మా మిత్రమండలి ద్వారా విజ్ఞప్తి చేస్తాం. గానగంధర్వులు కారణజన్ములైనటువంటి శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి స్మృతిలో సినీ సంగీత సుమధుర వాహిని అనే శీర్షికతో ఒక చక్కని బాలు గారు అద్భుతమైనటువంటి మెలోడీస్ ఈ కార్యక్రమంలో ఆడాలని నిశ్చయించుకున్నాం. దానికి బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు శ్రీ ముద్దాల వెంకటరామారావు గారు సహకారంతో, అలాగే పట్టణ ప్రముఖుల చేయూత సహకారాలతో ఈ యొక్క సంగీత విభావరి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. గురు పౌర్ణమి సందర్భంగా పరంజ్యోతి బ్లోసమ్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్లో గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్నా త్రికళ, ట్రస్ట్ జనార్దన్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రికళ మాట్లాడుతూ ఇక్కడ 10వ తరగతి చదివిన నిరుపేద కుటుంబానికి చెందిన హర్షిత రోహిణి తన ఫీజు చెల్లించలేక సర్టిఫికేట్లు లేక ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం ఇబ్బంది పడిందన్నారు. చెల్లించవలసిన స్కూల్ ఫీజును యాజమాన్యం తగ్గించిందని తెలిపారు. అమ్మాయి చదువు దాతగా రాజా గాయత్రి 22,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో దొరబాబు, రాజేష్ మాస్టర్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఒక ఉత్తమ విద్యార్థి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థిని ఒక మంచి కార్యక్రమంగా సహాయం చేసే దాంట్లో భాగంగా హర్షిని రోహిత ఈ పాప చిన్నప్పటి నుంచి కూడా ఈ స్కూల్లోనే చదవడం జరుగుతుంది. ఈ స్కూల్కి ఎటువంటి ఫీజు లేకుండా 4వ తరగతి నుంచి కూడా ఇప్పుడు 10వ తరగతి వచ్చింది అమ్మాయి. 10వ తరగతి లాస్ట్ ఇయర్ కూడా చాలా వస్తున్న మార్కులు 491 మార్కులు సాధించడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మన స్కూల్ యాజమాన్యం గురించి చెప్పాలి. ఆ అమ్మాయి ఫీజు కట్టినా కట్టకపోయినా ఆ అమ్మాయి ప్రతిభ గల విద్యార్థిని కాబట్టి వచ్చి చదువుకో, ఫీజు సంగతి తర్వాత చూసుకుందాం భరోసా ఇచ్చి 10th పరీక్షలు కూడా 10th పరీక్షలప్పుడు ఏ స్కూల్ అయినా సరే కాదు, అలా కాకుండా ఎంతో దయాహృదయంతో ఉన్నతమైన మనసు కలిగి దుర్గా ప్రసాద్ గారి మిగతా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఈ పాపకి ఎంతో సహకరించి 10th ఎగ్జామ్స్ రాయించడం జరిగింది. సో యాక్చువల్లీ ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఒక స్టూడెంట్ చదువుకుంటుంది. ఐ మీన్ షీస్ 10th కంప్లీట్ అయిపోయింది పాపకి. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చి బేసికల్గా వాళ్ళ డివోర్స్ కప్పుల్ అనమాట, అంటే విడిపోయారు. సో వాళ్ళ ఫాదర్ నుంచి తనకి ఎట్లాంటి సపోర్ట్ ఏం లేదు. బట్ పాప అయితే షీ ఈజ్ వెరీ గుడ్ అట్, అంటే బాగా చదువుకుంటుంది. అంటే వాళ్ళ మదర్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా తను ఓవర్కమ్ చేసుకొని
వాళ్ళ మదర్కి సపోర్ట్ చేయాలి అండ్ తనకు ఒక అంబిషన్ ఉంది. అండ్ నాకు ఆ పాప స్టోరీ విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. దట్ అంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా తన 491 మార్క్స్ తెచ్చుకుంది. చాలా కష్టపడి చదువుతోంది అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. పట్టణంలోని 23వ వార్డులో ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో నూతనంగా 1400 మీటర్ల పైప్ లైన్ వేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, కాకర్ల శివ, కోడి త్రాసు వెంకటేష్, బండి దుర్గాప్రసాద్, బండి అంజీత్, శివ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఏదైతే 23-24 సంబంధించి వివేక కాన్సెప్ట్ స్కూల్ దగ్గర నుంచి సుమారు అటు బోధుగట్టు దాకా మళ్ళీ అలాగే ఈ 4 రోడ్ల సెంటర్ నుంచి ఇటు సైడ్ 24వ వార్డులో దాకా కూడా మంచినీళ్ళు లేక సుమారు 15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము వార్డు బాటలో ఎమ్మెల్యే గారితో తిరిగినప్పుడు వీళ్ళ సమస్య చెప్పారు. మంచినీళ్ళ కోసం సుమారు ఈ 15 సంవత్సరాల నుంచి కూడా మరి మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాటర్ టిన్నుల ద్వారా అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళు వీళ్ళందరూ ఎమ్మెల్యే గారు ఆరోగ్యం స్పందించారు. కంపల్సరీగా అమ్మ నేను వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి సుమారు 1200 మీటర్లు పైప్ లైన్ వేయడం జరిగింది. నిజంగా చాలా అందరూ కూడా చాలా ఆనందం పడుతున్నారు. ఎందుకంటే వేసవకాలంలోనే ఈ 1200 మీటర్లు వేశారు. తర్వాత ఇంకో 200 మీటర్లు ఇక్కడ వేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం కలిపి 1400 మీటర్లు. ఇవాళ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కంప్లీట్గా పైప్ లైన్ ద్వారా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు వచ్చే అవకాశం తెప్పించినందుకు ఇక్కడ 23-24 వార్డు ప్రజలందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దాదాపు 2000 మీటర్లో వెంటనే 23-24 వార్డులకి వాటర్ శాంక్షన్ చేయించారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. తాగునీటికి కానీ లేదా నిత్యావసర వస్తువులకు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో మన కాశీయన్న గారు కానీ లేదంటే బొలిశెట్టి గారు కానీ వెంటనే దాదాపు 1 నెల రోజుల్లోనే మా సమస్యకు పరిష్కారం చూపించి ఈ వెంటనే పైప్ లైన్ వేయించడం జరిగింది. ఇది 23 వార్డు 24వ వార్డు అందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మరింత అనుభూతి పథకాలు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. 23వ వార్డు 24వ వార్డు జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. 15 సంవత్సరాల నుంచి వాటర్ లేక డైలీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వాటర్ తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం మేము అందరం. ఆ టైంలో 15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం. మన కాశీ గారు ఆయనకి ఇలాగ విషయం చెప్పాం, నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నామని. తర్వాత ఇదే విషయం మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి చెప్పి మా సమస్యకి పరిష్కరించారు. సుమారుగా 1400-2000 అడుగులు మీటర్లు వాటర్ లైన్ వేసి మా సమస్య పరిష్కరించారు. 23-24 వార్డు జనాలు ప్రజలందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసు. కల్లు గీత కార్మికుల సమస్యలపై కలెక్టర్ గారికి చెప్పుకుందామనే కార్యక్రమాన్ని ఈ నెల 14న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కల్లు గీత సంఘ నాయకులు కామన మునిస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన సిపిఎం కార్యాలయంలో టీసీసీతో మాట్లాడారు. కూటమి నాయకులు అధికారంలోకి రాకముందు కార్మిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేస్తున్నారని ఇలా ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గీత కార్మికుల యొక్క సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు అయినా ఎక్కడైనా ఉంటే లిక్కర్ వ్యాపారాల ద్వారా గీత కార్మిక సొసైటీలకి 10% మరి బ్రాందీ షాపులను మేము కేటాయిస్తామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంటే మేము బెల్ట్ తీస్తాం, తాట ఒలుస్తామని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఈ జిల్లాలో సుమారు 5000 బెల్ట్ షాపులు ఉండి కళ్ళు అమ్ముడవ్వకుండా ఇచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా చీప్ లిక్కర్ని అమ్ముతున్నారు. అందుకనే గీత కార్మికులు వృత్తిని ఇది మా స్వయం వృత్తి, మేము మా సొంతంగానే కళ్ళు గీసుకుంటూ మా సొంతంగానే మేము కళ్ళు అమ్ముకుంటూ గతంలో ఈ ప్రభుత్వానికి 3000 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించేవాళ్ళం. కానీ ఇవాళ మా వృత్తిని పూర్తిగా నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకొని గీత కార్మికుల మీద అనేక దాడులు చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల గీత కార్మికుల యొక్క సమస్యల మీద ఈ నెల 14వ తేదీన మేము కలెక్టర్ గారికి చెప్పుకుందాం కార్యక్రమాల్లో మరి పిలిపించాం.
స్థానిక వేకర్స్ కాలనీలోని వేంచేసి ఉన్న గాయత్రి గుడిలో ఆషాఢ మాసం సందర్భంగా గాయత్రి అమ్మవారికి శాకాంబరి అలంకరణ గావించారు. గాయత్రి గుడి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 350 కేజీల కూరగాయలతో అలంకరణ నిర్వహించారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేకర్స్ కాలనీకి చెందిన చిట్టూరి నాగేంద్ర దంపతులు 5,000 రూపాయల విలువ గల 100 కేజీల కూరగాయలను ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరి అలంకరణ చేయటం జరుగుతుందని తెలిపారు. ఉపయోగించిన కూరగాయలను శనివారం అన్నదానానికి వినియోగిస్తామని తెలిపారు. ఆలయం పక్కన మండపం నిర్వహిస్తున్నామని దానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్ల రవికుమార్, కమిటీ సభ్యులు వాలి వీర వెంకట సత్యనారాయణ, అంబటి శ్రీనివాస్, బండారు నాగు, చిట్టూరి నాగేంద్ర, చిన్నిమిల్లి కాశీ, పాబోబుల నారాయణస్వామి, బుద్దాల రాజు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం మన తాడేపల్లిగూడెం గాయత్రి నగర్లో కొలువు తీరినటువంటి వేదమాత శ్రీ గాయత్రి అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం అనేది మాకు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా ఎంతో విశేషంగా దాదాపు 300 కేజీల కూరగాయలతో అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం చేయడం జరిగింది. అలాగే దాతలు చిట్టూరి నాగేంద్ర దంపతులచే వారు ఇంచుమించుగా సుమారు 100 కేజీల కూరగాయలని 5,000 రూపాయలు విలువ చేసే కూరగాయలని విరాళం ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే నీరుల్లి కూరగాయల వర్తక సంఘం వ్యాపారస్తులందరూ కూడా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మాకు ఎంతో విరాళంగా ఉదారంగా కూరగాయలన్నింటిలో కూడా విరాళంగా అందజేశారు. వారి సహకారం కూడా మేము ఈరోజు శాకాంబరి అలంకారం చేశాము. అలాగే అలంకారం సహకరించినటువంటి దాతల్ని, భక్తుల్ని అందరినీ కూడా అమ్మవారు ఎల్లవేళ్ళ కాచి కాపాలని కోరుచున్నాము. విశ్వవస్తు నామ సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి మరి సుమారుగా 350 కేజీల పైచిలకు కూరగాయలతో అలంకరణ చేయడం జరిగింది. మరి ఈ కూరగాయలకి ఇచ్చిన దాతలందరికీ కూడా గాయత్రి కమిటీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈరోజు అమ్మవారికి ఈ కూరలో అలంకారం చేయడానికి వచ్చిన ప్రతి భక్తునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ అమ్మవారు చేసిన ఈ అలంకరణ కూరగాయలతోటి రేపు ఉదయం 11 గంటలకి శ్రీ గాయత్రి అమ్మవారి ఆలయం వద్ద సుమారు 1000 మందికి అక్కడ అన్న సమారాధన జరుగుతుంది. కావున మరి 50 మంది భక్తులు కూడా రేపు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి గాయత్రి అమ్మవారి ఆలయం మరి పునర్నిర్మాణంలో భాగంగా మరి పక్కన అమ్మవారికి ఏసీ కళ్యాణ మండపం నిర్మాణంలో ఉన్నది. మరి కళ్యాణ మండపానికి కూడా విలువగా చందాలు ఇచ్చి మరి సహకరించవలసిందిగా ఈ సిటీ కేబుల్ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో వ్యాస పౌర్ణమి అంటే పౌర్ణమి రోజు వచ్చే రోజున ఆ రోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అంటారు. ఆ రోజు మొన్నాడు అమ్మవారికి విశేషంగా ఆషాఢ మాసంలో సారితో సహా శాకంబరి దేవిగా అలంకారం చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క అలంకారం విశిష్ట అనేది చాలా గొప్పది. శాకంబరి అలంకారం చేసిన ప్రతి ఆలయంలో కూడా తదుపరి రోజు ఆ యొక్క అలంకారంలో వాడినటువంటి ఆ యొక్క కూరగాయలన్నింటినీ కూడా వంట పదార్థాలుగా చేసి అందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో అమ్మవారికి శార ఇచ్చుకుంటే కనుక చాలా మంచి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఈ రోజున ప్రత్యేక అలంకారంలో శాకంబరి అలంకారంగా మనం అలంకారంలో చూపించడం జరుగుతుంది. స్థానిక పాతూరు 12వ వార్డు ఈలి ఆంజనేయులు మున్సిపల్ సంజయ్ నగర్ హై స్కూల్ నందు స్కూల్ విద్యార్థులు పేరెంట్స్ ఆత్మీయ సమావేశం స్కూల్ హెచ్ఎం బ్రహ్మం అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ ఎస్ఐ కూటమి నాయకులు, 12వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, జనసేన ఇన్ఛార్జ్ నలగంచి రాంబాబు, 10వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ గుండుమోగుల సురేష్, పాతూరి యూత్ నీలం సురేష్, జనసేన నాయకుడు ఎర్రంశెట్టి శ్రీను, పేరెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులకు అతిథులు ప్రైజులు అందజేశారు. ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రతి విద్యార్థికి మొక్కల్ని అందజేసింది. స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టును వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం, శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
రూరల్ మండలం ఎల్ అగ్రహారం పరిధిలో గల రాజీవ్ గృహకల్ప సముదాయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు పఠాన్ వల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి వాడపల్లి వెంకట సుబ్బరాజు పాల్గొన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న ప్రజలు అక్కడ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పఠాన్ వల్లి బూత్ కమిటీ సభ్యులు గంధం సుబ్బారావు, ఉండ్రాజవరపు భాస్కర్రావు, గొల్లేరు మోహన్, మెంటే రాంబాబు, ఎస్కే బాబ్జీ, బొచ్చు దినేష్, పొలిశెట్టి రంగారావు, కొప్పుల దుర్గాప్రసాద్, ఇందుకూరి సుబ్బలక్ష్మి, అల్లు దేవి, దాసరి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు పథకాల గురించి ప్రజల దగ్గరికి వెళ్ళి అడగటం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ మా నాయకులు తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం ఏంటి, జనసేన ఏంటి, బీజేపీ నాయకులందరూ కూడా మా వెంట ఉండటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పథకాలు అవుతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. కానీ ఈ అపార్ట్మెంట్లు ఎటువంటి ఇది లేదు, డ్రైనేజీ సిస్టమ్ ఒకటి, అలాగే ఇవన్నీ స్లాబ్లు పిచ్చులు ఊడిపోవటం, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. కళ్యాణ మండపం కూడా మేము ఎలక్షన్ టైంలో మన ప్రీతం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి సీని గారేంటి, బాబ్జీ గారేంటి, మేము తిరిగినప్పుడు ఈ కళ్యాణ మండపానికి కూడా హామీ ఇవ్వటం జరిగింది. మేము వచ్చాక కళ్యాణ మండపం కూడా మీకు చేసి తీరుతాం, ఇలాంటి డ్రైనేజీ సిస్టమ్ అవి కూడా మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని. ఇవన్నీ కూడా మన ప్రీతం ఎమ్మెల్యే గారు నన్ను నగ్గించారు. వాళ్ళకి నేను చెయ్యాలి ఈ పనులు, ఎంత ఇబ్బంది అయినా సరే చేసి తీరుతాను. ఈ సంవత్సరంలో ఇంతవరకు చేసాం. అక్కడ ఆర్థికంగా కొద్ది పైన ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది నాకు. ఇంకొక 2 ఏళ్ళు నాకు టైం ఇవ్వండి. ఎక్కడ ఎటువంటి పని పెండింగ్ లేకుండా చేసి తీరుతానని బొలిశెట్టి సీని గారు చెప్పడం. ఇంటింటికి వెళ్ళి సుపరిపాలనలో తొలగడుగులో ఉన్నటువంటి కార్యక్రమాలు, పెన్షన్ కానివ్వండి, అన్న క్యాంటీన్లో ఉన్నటువంటి భోజనాలు కానివ్వండి, అలాగే తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, ఈ పథకాలు, అలాగే దీపం పథకం, ఇవన్నీ కూడా ప్రతి పథకం కూడా అందుతుందని చెప్పేసి మా వాడపల్లి సుబ్బరాజు గారు సౌజన్యంతో ఈరోజు రాజీవ్ గృహకల్పలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని అడుగుతున్నప్పుడు పరిపాలన చాలా బాగుందండి. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అలాగే వలవల బాబ్జీ గారు సౌజన్యంలో, అలాగే మన శాసనసభ్యులు బొలిశెట్టి సీని గారు వారి యొక్క రాజకీయంలో మాకు ప్రతిదీ కూడా అందుతుందండి. 5 సంవత్సరాలలో అందనటువంటి ఫలాలు మాకు ఈ సంవత్సరం కాలంలో ప్రతి పథకం కూడా మాకు అందినాయని మేము చాలా ఆనందంగా ఉన్నామని, సంతోషపడుతున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆనందపడే విషయం ఇది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం ఎంత నరకనిపించామో, ఎంత బాధపడ్డామో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో మరి ఎంతో అభివృద్ధి జరిగింది. రోడ్లు కానీ తల్లికి వందనం వేయరు అన్నారు, వేసారు. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ఏంటంటే మాకు కొద్దిగా రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తాం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు, మాకు అపార్ట్మెంట్ నేను చేసే బాధ్యత నాదండి. ఆయన మాట ఇచ్చారని మాట తప్పని వ్యక్తి అయినా. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత, మాజీ పాత్రికేయుడు, కవి, కళాకారులు, రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు, తెలుగు సాహితీ సమాఖ్య మాజీ అధ్యక్షులు, సమాజ సేవకులు సోరంపూడి వెంకటరమణ తుదిశ్వాస విడిచారు. అకాల మరణం కళాకారుల సంఘానికే కాక సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మనిషిని కోల్పోవడం చాలా దురదృష్టకరమని కళాకారుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో వారి నివాసం వద్ద వారి పార్థివ దేహాన్ని నివాళులర్పించారు. అంతర్జాతీయ తొలి మహిళా శిల్పి దేవికారాణి ఉడయార్, కౌరు శారద, బండారు జ్ఞానప్రసాద్, చింతకాయల వంశీకృష్ణ, తరగంపూడి మురళి, మాసా బాబురావు, సాయి చిరు నాగేశ్వరరావు, పొన్నాడ ప్రకాష్, సిర్రా కొండలరావు, కలిసిపూడి మృత్యుంజయరావు తదితరులు రమణ మాస్టర్ మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. గురు పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిగూడెం స్థానిక 35వ వార్డులు గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ స్కూల్ నందు కోళ రోహిణి గంగాధర్ ఫౌండేషన్ ద్వారా రాజన్ అరుమైదానం
రాజన్, సుభాషిణి స్కూల్ పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు పాటి నాగేశ్వరరావు, వన్నెంరెడ్డి నవీన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, జిల్లా ఎస్పీ మోర్చా ప్రధాన కార్యదర్శి పిఎల్వి నారాయణ, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు తడాల సూర్యకుమారి, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పడాల కావ్య, గంట వెంకటలక్ష్మి, కర్రి విజయకుమారి, జనసేన ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ ముత్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. మెగా టీచర్స్ పేరెంట్స్ డే సందర్భంగా గురువారం తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో మీటింగ్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై పిల్లల చదువుల గురించి పడుతున్న ఇబ్బందుల గురించి టీచర్స్కి చెప్పి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యను అందించాలని తల్లిదండ్రులు టీచర్స్కు తెలియజేశారు. స్కూల్లో వసతుల గురించి చర్చించడం జరిగింది. తల్లిదండ్రులకు గేమ్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ భారతి, వైస్ చైర్మన్ అరుణకుమారి, కూటమి నాయకులు తోట సూర్యనారాయణ, మిద్దె కనకారావు, రామిశెట్టి సత్యనారాయణ, సరిపల్లి వర్మ, కనపర్తి గణేష్, సాకిర వెంకట్రావు, సాకిర శ్రీనివాస్, హెచ్ఎం పీతాని సత్యనారాయణ, పి శ్రీనివాస్, ఎస్జేడి బెనర్జీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జువ్వలపాలెం శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. ఈ వారం అన్న ప్రసాదానికి ఆలయ కమిటీ ఆర్థిక సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ మెంబర్స్ మానేపల్లి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ పొన్నంగంటి సుందర మల్లికార్జునరావు, సెక్రటరీ పొన్నంగంటి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మోటుమర్రి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గంది వీర్రాజు, ఉపాధ్యక్షులు మానేపల్లి రాజారావు, కమిటీ మెంబర్లు పొన్నంగంటి బాల మురళీ కృష్ణగుప్తా, మానేపల్లి వెంకట ప్రసాద్, మానేపల్లి శివ, మోటమర్రు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ లలిత అమ్మవారి ఆలయమునందు ఈరోజు 170వ వారం సందర్భంగా అన్నదానం జరిపించడమైంది. ఉదయం శ్రీచక్ర పూజ జరిపించడం అయింది. అలాగే ఇప్పుడు ఈ అన్నదాన స్కీమ్ పెట్టాం, నిత్యాన్నదాన స్కీము 1,116 కట్టినట్లయితే కనుక నిత్యాన్నదానం స్కీమ్లో చేర్పించి అక్కడ ఫోటో కూడా పెడతాం అన్నదాన శాలలోను. కావున భక్తులందరూ కూడా దీన్ని వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాం. ఇవాళ చీఫ్ గెస్ట్ కింద కాకర్ల ప్రసాద్ గారు వారి దంపతుల్ని తీసుకొచ్చాము. ఇవాళ చీఫ్ గెస్ట్ కింద వారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని, వారి కుటుంబాన్ని లలితాదేవి అనుగ్రహించి ఆవిడ కృపకు పాత్రలు కావాల్సినదిగా పిలిచింది. శుక్రవారం పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ పి అరుణ జ్యోతి అధ్యక్షతన ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి మాట్లాడుతూ అర్హులైన దంపతులు ప్రణాళికబద్ధంగా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తూ కుటుంబ ఆరోగ్యానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం కాన్పుల మధ్య ఆరోగ్యకరమైన సమయం పాటిస్తే కుటుంబం ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితుల్లో ఉంటుందని ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ అనురాధ, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాసరావు, మావుళ్ళమ్మ, ఎంఎల్హెచ్పి ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు మొదలగు వారు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.